నర్సరావుపేటలోని కలెక్టర్ బంగ్లా పక్కన ఐఎంఏ బిల్డింగ్ లో రేపు ఉదయం 10 గంటలకి జర్నలిస్టుల హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఐఎంఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ప్రెస్ అకాడమీ చైర్మన్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. కావున జర్నలిస్టు మిత్రులు హాజరు కావాలని కోరారు. ఐఎంఏ, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రేపు హెల్త్ కార్డ్స్ పంపిణీ 21/11/2025 శుక్రవారం ఐఎంఏ బిల్డింగ్లో నిర్వహించబడును. దీనికి మన అందరం ఈ రోజున ఎలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఏంటి అనేది మనందరం కలిసి, పెద్దలు మరియు మన మిత్రులందరం కలిసి సలహాలు సూచనలతో రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపు మనం 21/11/2025 శుక్రవారం రేపు ఐఎంఏ బిల్డింగ్లో ఈ హెల్త్ కార్డ్స్ పంపిణీ అనేది దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ మన అధికారులని, మన యూనియన్ నాయకుల్ని, వచ్చిన వారందరినీ, అతిథుల్ని ఘనంగా స్వాగతిస్తూ అలానే ఈ హెల్త్ కార్డ్స్ పంపిణీ కూడా దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ మన యూనియన్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఒక మంచి కార్యక్రమాన్ని రేపు ఐఎంఏ బిల్డింగ్లో నిర్వహించబోతున్నాము. ఐఎంఏ, ఏపీడబ్ల్యూఏ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జర్నలిస్టుల హెల్త్ కార్డుల పంపిణీకి గౌరవ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్ గారు, ఆలపాటి సురేష్ గారు, ఏపీడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు, కార్యదర్శి జయరాజ్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, ప్రముఖ వైద్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సకాలంలో మన జర్నలిస్టు మిత్రులు ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 10 గంటలకల్లా రావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం.